హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. ఇవాళ మనం ఫుకెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫీ ఐలాండ్ వెళ్ళబోతున్నాం. మనకి ఇలా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఒక స్పీడ్ బోట్లో తీసుకొచ్చి ఫస్ట్ ఒక ఐలాండ్లో వదిలిపెడతారు. ఈ స్నోర్కెలింగ్, గ్లాస్ బోట్ ఇవన్నీ మనకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అవి కాకుండా స్పీడ్ బోట్, లాంగ్ టైల్ బోట్ అవి కావాలంటే మాత్రం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ బీచ్లో 1 అవర్ మనం ఆడుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐలాండ్కి తీసుకెళ్తారు. అది ఇంకొక 1 అవర్ జర్నీ ఉంటుంది స్పీడ్ బోట్లో. కానీ ఈ స్పీడ్ బోట్ జర్నీ మాత్రం చాలా బంపీగా ఉంటుందన్నమాట. మొత్తం వాటర్ అయితే తడిచిపోయాం మేమైతే బోట్లో కూర్చున్న వాళ్ళం. సో పాసిబిలిటీ ఉంటే రెయిన్ కోట్స్ తీసుకెళ్ళడం బెటర్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది మంకీ ఐలాండ్. మేము వెళ్ళిన రోజు అక్కడ వాటర్ చాలా తక్కువగా ఉండి బోట్ని ఆపడం కూడా కుదరక మమ్మల్ని ఐలాండ్ దగ్గర స్టాప్ చేయలేదు, కుదరలేదు. అందువల్ల ఆ ఐలాండ్ మాత్రం మేము మిస్ అయ్యాము, చూడలేదు. ఇక్కడ నుంచి 5 మినిట్స్ స్పీడ్ బోట్ జర్నీలో మళ్ళీ ఇంకొక ఐలాండ్ ఉంది. దాని పేరు ఫిఫీ డాన్ అనమాట. అక్కడికి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. అక్కడ ఒక 2 అవర్స్ దాకా టైం ఉంటుంది మనకి. అక్కడే లంచ్ కూడా అరేంజ్ చేస్తారు ఆ ఫిఫీ డాన్ ఐలాండ్లో. ఈ ఫిఫీ ఐలాండ్ ప్యాకేజ్ కూడా మాకు టోటల్ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నింది. ఇక్కడ ప్లెజెంట్ క్లైమేట్, కంఫర్టబుల్ క్లైమేటే ఉండింది మేము వెళ్ళిన రోజు మాత్రం. ఇంకా ఈ ఐలాండ్లో మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవి కూడా ఉంటాయి. ఇంక ఇక్కడ ప్రొవైడ్ చేసిన లంచ్లో నాన్ వెజ్ వాళ్ళకి మాత్రం వెరైటీస్ బాగానే ఉన్నాయి, కానీ వెజ్లో కాస్త తక్కువే ఉన్నాయనిపించింది. ఆ లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా బయట ఉన్న మన థాయిలాండ్ స్పెషల్ కోకోనట్ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసేసాము. చూడ్డానికి చాలా సీనిక్గా ఉన్నాయి ఈ ఐలాండ్లో కూడా. బోల్డ్ అన్ని ఫొటోస్ దిగేసి కాసేపు బీచ్లో ఆడుకొని మనం నెక్స్ట్ ట్రిప్కి బయలుదేరాం. అది మన ఫిఫీ ఐలాండ్ డే ట్రిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ మాయా బే. ఇప్పుడు అక్కడికి వచ్చేసాం మనం. ఈ మాయా బే ఐలాండ్లోకి ఎంటర్ అవ్వడానికి పర్ హెడ్ 400 థాయ్ బాత్ టికెట్ ప్రైస్ ఉంటుంది. కాకపోతే మన బోట్ వాళ్ళు మన చేత ఫస్టే కట్టించేసుకున్నారు. అందరిది కలిపి వాళ్ళే పే చేసేసి మనల్ని డైరెక్ట్గా లోపలికి పంపించారనమాట. ఆ బోట్ దిగి మనం ఒక 15 to 20 మినిట్స్ లోపలికి నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది, మనం ఎంటర్ అయింది మాయా బే ఐలాండ్ ఏరియా అనమాట. ఇలా క్యూలో నడుచుకుంటూ ఒక 10 నిమిషాలు లోపలికి వెళ్తే మోస్ట్ సీనిక్ డెస్టినేషన్కి వెళ్తాం. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఈ సీన్ చూడంగానే మాత్రం చాలా మూవీస్లో మనం చూసుంటాం కదా, అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఈ సీన్ని చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా ఈ ఫిఫీ ఐలాండ్లో ఒక అరగంట ఆడుకోవడానికి మనకు టైం ఇస్తారు. నెక్స్ట్ మనల్ని ఇంకొక ఐలాండ్కి తీసుకెళ్తారు. అది ఫిఫీ లే ఐలాండ్ అనమాట. ఇది చుట్టూ కొండల మధ్యలో ఒక స్పేస్లో అన్ని బోట్లు పార్క్ చేసి వదిలిపెడతారు. ఇక్కడ మనం స్నార్కెలింగ్ కూడా చేసుకోవచ్చు. మా వాడు నన్ను కూడా బలవంతంగా లాక్కెళ్ళాడు. వాడికి ఇంకా తీరట్లేదు, పొద్దుటి నుంచి స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నా కూడా. చుట్టూ ఉన్న ఈ పెద్ద కొండల మధ్యలో ఈ చిన్న లగూన్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళడానికి ఇంకా లాంగ్ టైల్ బోట్ ఉంటుంది. అది సపరేట్ ప్యాకేజ్ తీసుకొని చాలామంది ఆ లాంగ్ టైల్ బోట్లో కూడా ఇంకా వెళ్ళి వస్తున్నారు. ఇలా 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయ్యాం. ఆ రిటర్న్లో మనకు ఒక కేవ్ చూపించారు. దాని పేరు వైకింగ్ కేవ్ అంట. కాకపోతే ఇక్కడ స్టాప్ లేదంట. ఇదివరకు లోపలికి అలో చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు ఒక రేర్ స్పీషీస్ బర్డ్ ఏదో ఉందని, అది మనం వెళ్తే అక్కడ అది ఉండదని మనల్ని ఇప్పుడు ఆపేశారనమాట లోపలికి ఎంట్రీ. ఇలా మొత్తంగా మన ఫిఫీ ఐలాండ్ ట్రిప్ని కంప్లీట్ చేసుకొని అన్ని ఐలాండ్స్కి బాయ్ చెప్పేసి మనం రిటర్న్ ఫుకెట్కి వచ్చేసాం. ఈ ట్రిప్ కంప్లీట్ అవ్వడానికి ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.